హాయ్ అండి, ఈరోజు నేను మీకు హుండై వాళ్ళది శాంట్రో కారు ఎలా ఉందో చూపెట్టబోతున్నాను. లోపల బయట కూడా చూసుకున్నట్లయితే మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తాను చూడండి. కారు ఈ విధంగా ఉంటుంది. సో దీనికి కూడా ఇచ్చారనమాట. ఇది దీనికి అన్లాక్ లాక్ ఎలాంటి ఫీచర్ ఏం లేదు, ఇలానే ఉంటుంది అనమాట. సో లోపల చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. రైట్ సైడ్ డోర్కి అయితే ఏమి ఉండదు, లాక్ అన్లాక్ సిస్టమ్స్. ఈ సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ మాన్యువల్గా ఉంటుంది. ఈ ఏసీది చూడండి. కింద వచ్చేసి డిక్కీ అండ్ పెట్రోల్ ట్యాంక్ క్యాప్ ఓపెన్ చేయడానికి నార్మల్గా అన్నిటికున్నట్టు కీ సిస్టమ్ ఇచ్చారు, బటన్ సిస్టమ్ కాకుండా. లోపలికి వెళ్దాము. ఇన్సైడ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. లోపల రైట్ సైడ్లో కంప్లీట్గా పెట్రోల్ వర్షన్ కార్ కాబట్టి పెట్రోల్కి సంబంధించింది ఉంటుందన్నమాట. పైన మనం న్యూట్రల్ ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి న్యూట్రల్, రివర్సు, డ్రైవ్ ఉంటుంది. ఇక్కడ ఏముంటే అది చూపిస్తుంది అనమాట. కింద రేంజ్ కూడా చూపిస్తుంది. దీని టోటల్ కిలోమీటర్స్ వచ్చేసి 180 వరకే ఉంది చూడండి. దీని బండి ఇదేమో ఎక్సిలేటర్ లెఫ్ట్ సైడ్ది. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే బోర్డు పెట్టించారనమాట, లేదంటే కంపెనీ నుంచి నార్మల్గా వస్తుంది మాన్యువల్గా. సో ఇది పెట్టించారు, బాగుంది. ఏసీకి సంబంధించి. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది ఏసీ, ఇది హీటర్, కూలింగ్ హీట్ చేసుకోవడానికి. డాష్ బోర్డ్, వెనక సీట్లు, సెంటర్లో లైట్ ఉంటుంది. వెనక సీట్లు, ఎయిర్ బ్యాగ్ ఇచ్చారు. ప్లస్ స్టీరింగ్కి మొత్తము వాల్యూమ్ సిస్టము, మ్యూట్ సిస్టము, మోడు, ఛానల్ చేంజ్ చేసుకోవడానికి, బ్లూటూత్ సిస్టమ్ కాబట్టి కాల్ ఆటోమేటిక్ లిఫ్ట్ చేసుకోవడానికి, కట్ చేయడానికి బటన్స్ ఉంటాయి చూసుకుంటా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆటోమేటిక్ వెహికల్ అనమాట. ఆటోమేటిక్ రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ అది 3 ఆప్షన్స్ ఉంటాయి. సో దీనికి అన్నిటిలాగానే దీనికి కూడా బటన్ ఉంటుంది. ఈ బటన్ నొక్కి మనము న్యూట్రల్ కానీ, డ్రైవ్ కానీ, రివర్స్ కానీ చేసుకోవాలి. అది సో చూద్దాము. దీని బ్రేక్ ప్యాడ్ వచ్చేసి పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ ఎక్సిలేటర్, ఇవి రెండే ఉంటాయి అన్నమాట. క్లచ్ ఉండదు. ఓకేనా. సో మనం ఇప్పుడు బండి స్టార్ట్ చేసి చూద్దాము ఏ విధంగా ఉంటుందో. బండి స్టార్ట్ అయిపోయింది. ఇది ఈ విధంగా ఉంటుంది. ఆటోమేటిక్ లాక్ అయిపోతుంది అనమాట. దీనికి సెంట్రల్ లాక్ సిస్టమ్ అనేది ఏం లేదు. ఈ ఒకటే లాకు ఓపెన్ చేస్తే అన్ని డోర్లు ఓపెన్ అవుతాయి, మళ్ళీ క్లోజ్ చేస్తే అన్ని లాక్ అయిపోతాయి అన్నమాట. ఇది ఈ విధంగా ఉంటుంది. సో అక్కడ మనకు డిస్ప్లేలో కనిపిస్తుంది అనమాట. రివర్స్ ఆర్ కనిపిస్తుంది, న్యూట్రల్, ఎన్, డ్రైవ్ మోడ్, ఇట్లా మూడింటికి 3 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో చూసుకోవచ్చు మనము. ఇది అయితే ఇందులో మాన్యువల్ సిస్టమ్ కూడా ఉంటుంది. అది ఎలా ఉంటుందో మీకు చూపెడతాను చూడండి. ఇప్పుడు ఈ బటన్ నొక్కి డ్రైవ్లోకి వెళ్ళి కంప్లీట్గా రైట్కి రావాలి. రైట్కి వచ్చేస్తే మీకు ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఇట్లా ఇటు లెఫ్ట్ కింది కంటేనేమో డౌను, ప్లస్ అంటేనేమో పెరుగుతుంది అనమాట. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్ అట్లా. సో ఇవి చాలామందికి తెలియక కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇదేంటా అని. సో మనం ఇది ప్రెస్ చేసుకొని ఇట్లా అంటే మళ్ళీ డ్రైవ్ మోడ్కి వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా అదే చేంజ్ అవుతుంటుంది అనమాట. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఇలా ప్రెస్ చేసి రైట్కి వచ్చేసి +1లోకి వెళ్ళాలి. చూడండి ఇక్కడ ఫస్ట్ గేర్ పడింది.
డ్రైవ్ మోడ్లో ఉంది. అర్థమైందా? చూడండి, ఫస్ట్ గేర్ రన్నింగ్లో సెకండ్, థర్డ్, ఫోర్త్ అట్లా పడుతుంటాయి అన్నమాట. చూసుకోవచ్చు. ఇది ఈ ఆటోమేటిక్ ఉన్న వెహికల్లో. సో శాంట్రో చిన్న వెహికలే కాబట్టి దీనికి మొత్తం కెపాసిటీ 180 వరకే ఇచ్చారు. ప్లస్ మళ్ళీ డోర్ విండోస్ ఓపెన్ చేయడానికి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనకు ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి వీటన్నిటికి సంబంధించి ఇంతకుముందు పాత ఓల్డ్ మోడల్ వెహికల్కి అయితేనేమో మాన్యువల్ ఇచ్చేదన్నమాట. మాన్యువల్ ఇచ్చేది, ఇక్కడ ఒకటి బటన్ పెట్టేది డౌన్ అప్ చేయడానికి. సో ఇప్పుడు మీకు అవన్నీ ఇందులో ఇచ్చారు కాబట్టి ఇది BS6 వెహికల్ కాబట్టి ఇవన్నీ గేర్ రాడ్ పక్కనే ఇచ్చారనమాట. వెనకాల ఇదేమో ఫ్రంట్ విండో, ఇది బ్యాక్ విండో, ఇదేమో గ్లాస్ అనమాట. గ్లాస్ మొత్తానికి రాకుండా, పిల్లలు ఎవరైనా తీయడానికి రాకుండా ఉండడం. నెక్స్ట్ వచ్చేసి ఇది రైట్ సైడ్ అనమాట. రైట్ సైడ్ బ్యాక్ విండో, ఇది రైట్ సైడ్ ఫ్రంట్ విండో. ఈ 4 విండోలు బటన్ సిస్టమ్ ఇచ్చాడు, బాగుంది. సో ఇది ఒక్కటి గమనించుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. విషయం ఏంటంటే ఇది గేర్ రాడ్ డ్రైవ్లో కానీ రివర్స్లో కానీ ఇందులో పెట్టి ఇంజన్ ఆఫ్ చేసినా కానీ మళ్ళీ బ్రేక్ తొక్కి ఆన్ చేసి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వదు. ఓన్లీ న్యూట్రల్లోనూ పెట్టాలి. పెద్ద వెహికల్స్కి అయితే పార్కింగ్ కూడా ఉంటుంది. పార్కింగ్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది, లేకపోతే స్టార్ట్ అవ్వదు. సో మీరు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడకూడదు. ఇది ఈ రోజుకైతే వెహికల్ గురించి ఇన్ఫర్మేషన్ ఇలా ఉంది. శాంట్రో కారు చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రన్నింగ్లో ఈ విధంగా ఉంటుంది చూడండి. డ్రైవ్ మోడ్లో 4th గేర్లో ఉంది చూడండి. నెక్స్ట్ 5th గేర్కి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా రన్నింగ్లో ఎక్సలేటర్ పైనే డివైడ్ అయి ఉంటుంది కాబట్టి వెళ్తూ ఉంటే 5th గేర్ కూడా పడుతుంది. మీరు క్లియర్గా ఇక్కడ చూసుకోగలరు. థ్యాంక్ యూ. ఇది డిక్కీ ప్లేస్ అనమాట. డిక్కీ ప్లేస్ కూడా బాగుంది. లగేజ్ కూడా పెట్టుకోవడానికి చాలా బాగుంది. ఇది ఇంటీరియర్ లోపల మొత్తము 1 2 3 4 5 సీటర్. మధ్యలో ఒకరు కూర్చోవచ్చు కూడా వెనకాల. సో బాగుంది చూడండి. వీలైతే అయితే వెనకాల విండోలకి వెనక ఇలా తీసే విధంగా ఉంది. విండో బటన్ ఇచ్చారు లెఫ్ట్ సైడ్ ప్లస్ రైట్ సైడ్ కూడా. బూట్ స్పేస్ కూడా చాలా బాగుంది. పెట్రోల్ వర్షన్ కార్ అనమాట. ఇది పెట్రోల్ ట్యాంకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. చూశారు కదా హుండై శాంట్రో వెహికల్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తము. నెక్స్ట్ టైము మరో కొత్త వెహికల్తో మరో కొత్త ఫీచర్తో మీ ముందుంటాను. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.